దానికి దీనికి లింక్ కాదు. మేము కాదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళనో వాళ్ళ పిల్లలనో మేము వల్గర్ గా మాట్లాడినా లేదా ఏ ఫోటోలు చేసి వల్గర్ గా చేస్తే ఓకే మీరు చెప్పింది రైట్. అట్లా ఏం చేయలేదే. పొలిటికల్ గా మీరు దొరికారు. దొరికినప్పుడు యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా వీడు తెలుగుదేశము వీడు ఈ విధంగా దొరికాడు వీడు రైట్ హ్యాండ్ అని చెప్పేది బాధ్యత మాది. లేదంటే ఎట్లా కింద ఉండే కంటెంట్ ని పైన పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ చేసినట్టు రాకూడదు కదా. కింద మీరు అలిగేషన్ ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ కింద పెట్టారు మేడం. సో అది ఎవరు ప్రజెంట్ చేసినట్టు మేడం ఆటోమేటిక్ గా దొరికాడు కదా. మేమేమి ఆయన మీద అలిగేషన్ ఇవ్వలేదు. దాంట్లో ఒకటి కాదు సార్, ఇప్పుడు మేము అలిగేషన్ ఇవ్వలేదు. ఇక్కడ చెప్పండి, మేము అలిగేషన్ చేయలా, మేము పట్టుకోమని మీకు కంప్లైంట్ ఇలా. ఆటోమేటిక్ గా వాళ్ళు దొంగతనం చేస్తూ దొరికారు. ఆ దొరికిన వాడు టీడీపీ వాడు ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ అన్నప్పుడు మీరెందుకు మిమ్మల్ని ఎందుకు మేము తప్పుగా అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు? నాకు అర్థం కాదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎంక్వైరీలో 15 days లో కంప్లీట్ చేయాలి. 15 days లో కంప్లీట్ చేయడం కోసం డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత దీంట్లో వాళ్ళు ఎవరైతే ఆ స్క్రీన్ షాట్స్ ఉన్నారో దాని ప్రకారం పిలిపించాము. డివేట్ అయిపోయి ఏది చేయమన్నారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం కంప్లైంట్ ఇచ్చారు చెప్పండి. ఇదే మేడం, వాళ్ళ ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ మీద ఫాల్స్ అలిగేషన్ చేశారు. ఇచ్చారు మేడం. దగ్గరికి వెళ్దాం వస్తారా? ఫ్లెక్సీల్లో ఆయన ఉన్నాడా లేదా? తెలుగుదేశం సార్ ఇది కేసు సార్. మీకు కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళని మీరు అంటున్నారు కదా. మీరు వాళ్ళ మంచి కాదు అని వాళ్ళు ప్రూవ్ చేసుకోమనండి. మీరు చెప్పడం దాన్ని రికార్డ్ లోకి తీసుకోవాలి. నేను చెప్పాను కదా, ఈనాడు పేపర్ లో ఉంది రిటర్న్ గా రికార్డెడ్ గా ఈనాడు పేపర్ లో ఫ్రీగా వేయరు. ఇప్పుడు ఫ్లెక్సీలో 100 మంది పెట్టుకుంటాను మేడం. నేను దాని రికార్డ్ లో ఆన్ పేపర్ తీసుకొచ్చుకోవాలి కదా. నేను ఎంక్వైరీ చేస్తాను, నేను కేసు రిజిస్టర్ చేయలేదు. మీరు ఉండేది నగిరి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు, పోలీస్ స్టేషన్. మీ పక్కన 4 అడుగులు వేస్తే టవర్ క్లాక్ చుట్టూ ఎన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి? దాంట్లో అతను ఉన్నాడా లేదా మీకు తెలీదా సార్? మరి ఎప్పటి నుంచి వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి అమృతరాజు వాళ్ళ ఫాలో అయ్యారు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఫ్లెక్సీలు వాళ్ళే వేస్తున్నారు, యాడ్లు వాళ్ళే ఇస్తున్నారు. మరి లేదని మీరు అంటే ఎట్లాగా చెప్పండి. వేలనుకో పార్ట్నర్ రెండింటి మీద ఇచ్చారు. ఆ రెండింటి మీద ఇవ్వడం కోసమే దాంట్లో ఏం ఎవిడెన్స్ మీ దగ్గర అని చెప్పేసి పిలిపించాము. పిలిపించి దాంట్లో స్క్రీన్ షాట్స్ అవి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఎవిడెన్స్ ఏం కాదు, మీరు పట్టుకున్నారు, పోలీసులు పట్టుకున్నారు. బియ్యం ఎక్కడ పట్టుకున్నారు, ఎవరు దాన్ని స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు మీరు చెప్పారు సార్. అలాగే ఇసుక ఎక్కడ వేలనుకో దీంట్లో డంప్ చేసి పైన డస్ట్ వేసారని మీరు చెప్పారు. మీరు చెప్పింది కాదు కదా. మేము అడిగేది ఇప్పుడు దాంట్లో 2 ఇష్యూస్. ఒకటేమో నా వీడియో పెట్టారు, ఒకటి. రెండోది ఏంటంటే దాంట్లో పార్ట్నర్ అని చెప్పేసి రాశారు. ఎమ్మెల్యే గారిని మేడం, ఎమ్మెల్యే గారిని పార్ట్నర్ అని చెప్పేసి రాశారు. మేమేం చెప్తాం, వాళ్ళు మాకు ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఏంటంటే ఈ విధంగా వాళ్ళ డిఫేమైనట్లు ఒకటి ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు. తర్వాత సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి 2 ఈ పొలిటికల్ గా ఈ పక్క ఆ పక్క వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్స్ అని ఇచ్చారు. దాంట్లో నేను కేసు రిజిస్టర్ చేయకుండానే ప్రిలిమినరీ ఎంక్వైరీలో భాగంగానే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే ఇంకా కూడా కంప్లీట్ కాలేదు మేడం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి సార్. వాళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఎన్ని పెట్టారో వాళ్ళు చూడండి. మీరు మీకు వీడియోలు అన్ని ఇప్పుడు పెడతారు, అది డిఫరెంట్. ఇది వేలు అనుకోలో డంపింగ్ యార్డ్ లో ఇసుక తెచ్చి డస్ట్ ఫిల్ చేశారని మీరు చెప్పారు. ఆ వేలు అనుకో ఎవరిది, అతను ఆయనకి ఏమవుతాడో అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారు కదా. ఇప్పుడు ఒక యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా ఒక అధికార పార్టీ తప్పు చేసినప్పుడు మేము చెప్పడంలో తప్పు అంటే, మా గవర్నమెంట్ లో మేము తప్పు చేయకుండా ఒక్క ఇది కూడా పట్టుకోకుండా మమ్మల్ని, నన్ను, నా బ్రదర్స్, మా హస్బెండ్ ఎంత మాట్లాడారు తెలుసా? మిమ్మల్ని నేను చేయదని చెప్పలేదు, అది మీ రైట్. నేను అనేది ఇప్పుడు మీరు చెప్పని పేర్లు మేము చేయలేదు. మీరున్నారు, వైఫ్ ఉన్నారు, ఏ రోజైనా వాళ్ళ గురించి మేము మాట్లాడామా? మా గురించి ఎందుకు మాట్లాడతారు? నువ్వు పొలిటికల్ గా ఉంటే పొలిటికల్ గా ఫైట్ చేయండి. ఇస్తే బయలుదేరుతాను, అదే పని వచ్చాము. మీరు ఇప్పుడు ఎవరి పేర్లు చెప్పారు? అమృతరాజు వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా? కాదు సార్, నేను అనేది ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తే ఒకే మాట నేను చూడలేదు అంటారు. కాదు మేడం, ఇప్పుడు మీరు ఇచ్చారు. సో ఇందులో మీరు స్క్రీన్ షాట్స్ ఇచ్చారు. నేనేం చేయాలి మేడం? వీళ్ళు ఎవరు సెక్యూర్ చేసుకోవాలి? ఇప్పుడు మీరైతే పెట్టి ఇచ్చారు, వీడియోస్ ఇస్తాను. పొలిటికల్ గా మాట్లాడట్లేదు. ఒక ఫ్యామిలీ లేడీని, ఒక రెప్యుటేషన్ ఉన్న ఒక ఎక్స్ మినిస్టర్ ని, ఒక హీరోయిన్ ని నువ్వు బూతులు తిడితే
క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎట్లా? దానికి పొలిటికల్ దానికి ఒకటే అంటారా మీరు? ఇచ్చిన కంప్లైంట్ సబ్జెక్ట్ సపరేట్. అదే నేను ఆ విషయంలో మీరు ఫీల్ అవుతున్నారని తెలిసి నేను చెప్తున్నాను. మిమ్మల్ని మేము ఎక్కడ డిగ్రేడ్ చేయలే. ఎవరైతే దొరికారో తప్పు చేస్తూ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గత ఎన్నో ఇయర్స్ గా వాళ్ళతో ఉండి నడుస్తున్న వాళ్ళు కాబట్టి తెలుగుదేశం మనిషి రైట్ హ్యాండ్ అని చెప్పాము. దీంట్లో యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా అధికార పార్టీ తప్పు చేసినప్పుడు చేసిందని మేము చెప్పుకోవడానికి మాకు రైట్ లేదా? మాకు రైట్ లేదా చెప్పుకోవడానికి? మరి మీరు ఫీల్ అవుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. ఈ ఫోటో ఒక పర్సన్ రిప్రజెంటేటివ్ ఉంటుంది మేడం, ఎవరిదో ఒక మెక్సిన్ ఉంటుంది మేడం, కింద సమ్ అలిగేషన్ ఉంటుంది మేడం. మామూలుగా ప్రెజెంట్స్ ఏంటి మేడం, ఎవరైతే ఈ దీంట్లో ఉన్నారో ఇతను ఈ వర్షం నేను చెప్పినట్లే వస్తుంది కదా. అట్లేమి రాదు మేడం. ఇప్పుడు మనం ఏదన్నా పెట్టినా కూడా సోషల్ మీడియా కంటెంట్ లో ఫలానా ఛానల్లో వచ్చింది అని పెడతాం. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ప్రెస్ మీట్ మీరు పెట్టాము, లేదు అంటే ఛానల్లో వచ్చింది పెడతారు. ఇప్పుడు ఛానల్స్ అన్నిట్లో వచ్చింది కదా, ఛానల్ అన్నిట్లో వచ్చింది కదా. దాంట్లో కూడా ఏం లేదు మేడం, దాంట్లో కూడా మా విత్ ఇన్ పర్వ్యూలో వస్తేనే మేము చేస్తాం, లేదంటే ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఏం లేదు, లేదంటే కొంత దాని గురించి ఇక్కడ మిమ్మల్ని అవమానించే మేము చెప్పుకోవాలి బట్ పర్సనల్ గా చెప్తున్నాం. ఇక్కడ మిమ్మల్ని అవమానించాలని ఎవరికి లేదు. దొరికిన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్న పని కరెక్ట్ కాదు కాబట్టి మేము సర్క్యులేట్ చేసాం. సోషల్ మీడియా అంటే అదే కదా, సోషల్ మీడియా పని అదే కదా. ఇప్పుడు పట్టుకోకుండా మీరు రిమాండ్ పంపకుండా వాళ్ళు అరెస్ట్ కాకుండా వాళ్ళు జైలుకి పోకపోతే మేము ఎందుకు పెడతాము? సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం మాకేం వస్తుంది చెప్పండి? అరెస్ట్ కాకుండా మేము పెడతామా? రిమాండ్కి పోకుండా మేము పెట్టగలమా? కానీ ఏమి జరగకుండా మా మీద ఎన్ని పెట్టారో చూడండి. మేము అవన్నీ కూడా మాట్లాడట్లా. పొలిటికల్ గేమ్ లో సరే అనుకున్నాం, క్యారెక్టర్ గురించి ఎట్లా మాట్లాడతారు? తప్పు కదా మాట్లాడి. నాకు మేము అడిగేది అట్లా న్యాయం మీరు చూడండి. లేడీ అంత కించపరిచేది మాట్లాడుతున్నారు.